హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు రుద్రాని ధాన్యలక్ష్మికి ఎలాంటి మాటలు చెప్పి నమ్మిస్తుంది, అలానే అప్పు అందరు మాట్లాడుతున్నప్పుడు కళ్ళు తిరిగి ఎందుకు పడిపోతుంది, అవన్నీ ఈరోజు వీడియో తెలుసుకోబోతాను. ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదాం. అప్పు అయితే ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, అదే టైంలో రుద్రాని అయితే పైకి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుని ఇలా చూసి ఇదేంటి పొట్టిది ఇలా నిలబడింది, ఈ విషయాన్ని మనకి ఏమైనా అనుకూలంగా మార్చుకోవచ్చా అంటూ ఉంటే, అదే టైంలో నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ విషయాన్ని కానీ నేను ధాన్యలక్ష్మి చూపిస్తుంటే, ఇంకా ఈ పొట్టిది ఇలా ఉండడానికి కారణం ఆ రాజ్ కావ్యల గొడవలని చూపిస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది, మనం అనుకున్నది నెరవేరుతుంది అని అనుకొని కిందికైతే దిగుతూ ఉంటుంది. ఇంకా అక్కడ ధాన్యలక్ష్మి అయితే వీడియోస్ చూస్తూ ఉంటే రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి, ధాన్యలక్ష్మి నువ్వేంటి కొంపలు అంటకపోతుంటే వీడియోస్ చూస్తున్నావు అంటే, ఇప్పుడు ఏమైంది రుద్రాని అంటుంటే, ఏమైంది అంటున్నావేంటి, అక్కడ పైన చూడు నీ కోడలు ఏం చేస్తుందా అంటుంటే, అవునా వెళ్దాం పదా అని ఇద్దరైతే అక్కడికి వెళ్తూ ఉంటారు. అటు చూడు అంటుంటే, అవును అప్పు ఇప్పుడు ఏమైంది అంటే, అప్పు అని అంత లైట్గా తీసుకుంటావేంటి, ఇప్పుడు నీ కోడలు ఆ గర్భిణి కదా, ఎంతో హ్యాపీగా ఎంతో ఆనందంగా ఉండాలి అంటే, అలాంటి నీ కోడలు ఎలా ఉందో చూడు అంటుంటే, అదే టైంలో అప్పు కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇలా నీ కోడలు ఏడవడానికి కారణం ఎవరో తెలుసా, ఆ రాజ్ కావ్యల గొడవే, ఇవన్నీ జరగడానికి వాళ్ళే కారణం అంటూ ఉంటే, ఇవన్నీ విన్న ధాన్యలక్ష్మి అయితే ఎంతో లోపల పగ పెంచుకుంటూ ఉంటుంది. ఇంకా ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో కావ్య అయితే రాస్తూ ఇలా అంటుంటుంది, మీరు ఇలానే కానీ నాకు నిజం చెప్పకుండా ఉంటే నేను మీతో విడిపోతాను, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతానంటే, ఈ మాటలు విన్న రాజు అయితే అవునా వెళ్ళిపోను ఇంట్లో నుంచి అని కోపంగా అంటూ ఉంటాడు. ఈ మాటలు విన్న అప్పు అయితే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంటే, ఇంట్లో వాళ్ళందరూ అప్పు దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటారు. అదే టైంలో కావ్య కూడా అప్పు దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటే, ఇంకా ఇవన్నీ చూసిన ధాన్యలక్ష్మి, నువ్వు ఆగు, నా కోడల దగ్గరికి నువ్వు వెళ్ళకు, ఇవన్నీ చేసిందే నువ్వు, ఇవన్నీ చేసి నంగనాచిలా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావా అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఈ ఒక్కసారిగా అత్తయ్య ఇవన్నీ చేసింది నేను కాదు అత్తయ్య అంటూ ఉంటుంది కావ్య. ఇంకా ఈ మాటలు విన్న ధాన్యలక్ష్మి అయితే కావ్యని విమర్శిస్తూ ఉంటుంది. ఈ మాటలు విన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.